ఉన్నతి ఫుడ్ కలర్ ఇక్కడేం చేస్తుంది? ధ్రువది, నేను ఒక బిర్యానీ రెసిపీ చూశాను నీకోసం. ఇది అందులో యూజ్ చేయడానికి తెచ్చాను. ఉన్నతి, ఇక టైం వచ్చేసింది. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి. అదే చాలా ఇంపార్టెంట్. ఇంకా రెడీ అయిపో, వెయిట్ చేస్తుంటాను. నువ్వు ఇదే వేసుకోబోతున్నావు పార్టీకి? ఎలా ఉన్నాను? ఒక్క నిమిషం, మీరు నన్ను పొగడానికి ఏమైనా చెప్పడానికి ముందు నా లిప్స్టిక్ నేను సరి చేసుకుంటాను. ఇప్పుడు చెప్పండి. లిప్స్టిక్ సరి చేసుకోవడానికి నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసు. లిప్స్టిక్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం నీ డ్రెస్ లో ఉంది. ఏంటి ఏంటి ఈ బట్టల్లో ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి. ఈ బట్టలు నీకు పార్టీకి తగ్గట్టుగా సూట్ అవ్వట్లేదు. ఓ హలో, నాకు ఈ కలర్ చాలా బాగా సూట్ అవుతుంది. అయినా నేను ఈ బట్టలు ఎప్పుడు వేసుకున్నా సరే అందరూ చాలా కాంప్లిమెంట్స్ ఇస్తారు. అయినా తెలుసా, నేను అందరిలాంటి భార్యనే కాదు, ఏదైనా వేసుకోవడానికి ముందు భర్త పర్మిషన్ తీసుకోవడానికి. నేను ఒక్కటే నమ్ముతాను, అందరు చూసే వాళ్ళ కళ్ళను బట్టి ఉంటుందని నమ్ముతాను. నేను చాలా పెద్ద సూట్ అవ్వట్లేదని చెప్పడానికి. ఇది మీరు నా కోసం తీసుకొచ్చారా? ఒకవేళ దీనివల్ల నీ హోదాకి సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఆటంకం కలగదు అనుకుంటే వేసుకుంటావా? ఇది చాలా ఖరీదైంది అనుకుంటాను. ఇది నేను తీసుకోలేను. డోంట్ వరీ, నువ్వు దీనికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. అంటే ఏంటిది, గిఫ్టా? నువ్వు ఎలాగైనా అనుకోవచ్చు, నువ్వు ఇది ఈరోజు పార్టీలో వేసుకోవాలంతే. ఒక్క నిమిషం, ముందు ఇది నా కోసం మీరు గిఫ్ట్ గా తీసుకొచ్చానని చెప్పండి, లేదంటే నేను ఈ డ్రెస్ వేసుకోను. అసలు ఇది ఇంత బరువుగా ఉంది, ఇది నేను వేసుకుంటే ఒక పెద్ద బుట్టలా ఉంటాను. మరి చెప్పండి రేఖ, నేను కోసం ఇది గిఫ్ట్ గా తీసుకొచ్చాను అండ్ ఇది నువ్వు వేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని. చూడు, గెస్ట్ రాబోతున్నారు. రాఘవ్ ప్లీజ్. రేఖ, నేను నీకోసం ఒక నువ్వు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అంతే. అదే కదా, ఇది మీ పార్టీ కదా, మరి నేను ఎందుకు అందంగా కనిపించాలి? సరే, వేసుకోవాలని లేకపోతే వేసుకోకు, ఇచ్చే. అరే అలా ఎలా ఇచ్చేస్తా నేను? మొదటిసారి నా కోసం మీరు ఒకటి తీసుకొచ్చారు, అది నేను తిరిగి ఇచ్చేయాలా మీకు? నువ్వు నిజంగా చిన్నపిల్లవి. అవునా? 4 లెటర్లు వర్డ్ చెప్పలేకపోతున్నారు మీరు. నేను చిన్నపిల్లనా? బిల్డింగ్ కట్టడం అయిపోయిన తర్వాత నా నర్సరీ క్లాస్కి వచ్చేయండి మీరు. నువ్వు టీచర్ అయితే పిల్లలందరూ భయంతో పారిపోతారు. ఏంటి, న్యూస్ పక్కనే కదా? సరే భద్రం. ఎస్ సార్. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, కుమార్ బిల్డర్స్ యజమాని నిశ్చయ్ కుమార్ ఎక్కడ దాక్కున్నాడు. ఒక 5-6 టీం రెడీ చేయి, మనం ఇప్పుడే రెడీ చేద్దాం. ఫాస్ట్. ఎస్ సార్, ఇప్పుడే రెడీ చేస్తాను. అమాయకుల ప్రాణాలు తీసి పారిపోతున్నావా? ఇప్పుడు చూడు, నువ్వు జీవితాంతం జైల్లోనే మగ్గుతావు. ప్రతీక్, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఫోటోలు ఆడుతున్నారు. వెళ్ళండి, వెళ్ళి గెస్టులతో మాట్లాడండి. వెళ్ళండి. అత్తయ్య, నా బంగారు కొండకి ఎవ్వరి దిష్టి తగలకూడదు. ఈ రోజు నీ పేరు మీద చాలా దానాలు చేశాను, పైగా అమ్మవారిని వేడుకున్నాను.
నా బిడ్డ ఎప్పుడు ఇలాగే సంతోషంగా చల్లగా ఉండాలి అని. రాఘవ్ సార్, మీరు జైలు నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి మీరు ఆ దుర్ఘటన విక్టిమ్స్కి సహాయం చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా లేక వాళ్ళకి వైద్యం చేయించాలన్నా మీరు వాళ్ళ కోసం అన్ని చేస్తున్నారు. కానీ సార్, ఎందుకు ఇలా జరుగుతుంది? మీలాంటి పెద్ద పెద్ద బిజినెస్ ఎంపైర్ యజమానులు మీలాగా ఇలాంటి కష్ట సమయాల్లో వాళ్ళ వర్కర్స్కి అండగా ఎందుకు ఉండలేకపోతున్నారు? నేను ఎంత చేసినా సరే ఆ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ ప్రాణాలైతే నేను ఎప్పటికీ తిరిగి తీసుకురాలేను కదా. వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాల్లో ఏదైతే అంధకారం చోటు చేసుకుందో నేను ఆ లోటును ఎప్పటికీ భర్తీ చేయలేను. కానీ ఒకటి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఖర్చులు, వాళ్ళ పిల్లల చదువుల బాధ్యతలు నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఎవరి ప్రాణాలని ఎవరు కంపెన్సేట్ చేయలేరు. బట్ ఐ విల్ మేక్ ష్యూర్ వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ ఆశలు, వాళ్ళ కలలు ముక్కలవ్వకుండా నేను జాగ్రత్త పడతాను. అండ్ ఇలా చేయడం నా బాధ్యత కూడా. అండ్ ప్లీజ్ మీరు దీన్ని హెడ్లైన్ని మాత్రం చేయొద్దు. రాఘవ్ సార్, రాబోయే మీ నెక్స్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ గురించి ఏమైనా చెప్తారా? షూర్. ఒకసారి నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చేస్తే గివ్ మీ సమ్ టైం. షూర్ సార్. మీరందరూ స్నాక్స్ అండ్ జ్యూస్ తీసుకోండి. రండి 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 రండి, వెళ్ళండి. ఓకే మ్యామ్. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ కలర్ నాకు సూట్ అవుతుందా? ఆఫ్ కోర్స్ సూట్ అవుతుంది. గిఫ్ట్ చేసింది నేను కదా. ఫైనలీ మీరు ఈ మాట చెప్పేశారు. ఇది మీరు నాకు గిఫ్ట్గా ఇచ్చారని. నా మొదటి గిఫ్ట్. మీ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళని కలిసి వస్తాను. నా మొదటి గిఫ్ట్. నాట్ బ్యాడ్. రేఖా, చాలా అందంగా ఉన్నావు. అచ్చం ఏంజల్లా ఉన్నావు. థ్యాంక్ యూ వదినా. ఇది రాఘవే నాకు గిఫ్ట్ చేశారు. రాఘవన్నయ్య చాయిస్ ఎప్పుడూ బాగానే ఉంటుందిలే. ఏంటొదినా మీరు మరీను. నేను అమ్మ వాళ్ళని కలిసి వస్తాను.